హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జనరల్ టికెట్ సేల్లో ఫస్ట్ 4 మ్యాచెస్ సంబంధించిన టికెట్ సేల్స్ అనేవి స్టార్ట్ చేయాల్సి ఉండే, కానీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు మాత్రమే సేల్కి అయితే తీసుకొచ్చారు. వాళ్ళ హోమ్లో ఆడేటువంటి ఫస్ట్ మ్యాచ్కి ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ టికెట్లు మాత్రమే వాళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. ఎర్లీ యాక్సెస్లో నావీ యూపీఐ యూజర్స్కి వాళ్ళు ఫస్ట్ 4 మ్యాచెస్ సంబంధించిన టికెట్లు అనేవి సేల్కి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ సంబంధించిన టికెట్లు అనేవి సేల్కి తీసుకొచ్చారు. యాక్చువల్లీ షెడ్యూల్ టైం వచ్చేసి 11 AM ఉండే, కానీ వాళ్ళు 11 AM తర్వాత సంథింగ్ ఒక ఆఫ్టర్నూన్ 12 PM ఆ టైంలో వాళ్ళు సేల్ అనేది తీసుకొచ్చారు. ఎందుకు ఇట్లా తీసుకొచ్చారంటే బాగా హైప్ పెంచుకోవడానికి. ఆల్రెడీ ఆర్సీబీ మ్యాచెస్కి హైప్ అనేవి ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా ఫేక్ హైప్ అనేది క్రియేట్ చేసుకోవడానికి, ఎక్కువ ట్రెండ్ అవ్వడానికి ఇవన్నీ చేశారు. వాళ్ళు టైం పోస్ట్పోన్ చేస్తారు. లాట్ ఆఫ్ డిస్కషన్స్ అయితే నడిచినాయి సోషల్ మీడియాలో. డిస్కషన్స్ ఇట్లా డిస్కషన్స్ నడిచినాయి. టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి డిస్కషన్స్ నడిచినాయి. ఇది ఒక ట్రెండ్ అనమాట. ఆర్సీబీ టికెట్స్ గురించి ఒక న్యూస్ అనేది ఎప్పుడు అలచల్ అవుతూ ఉండాలి. వాళ్ళ స్ట్రాటజీస్ ఇవన్నీ 11 AM పోస్ట్పోన్ చేసి అప్పుడు రిలీజ్ చేయడం వల్ల మధ్యలో మొత్తం ట్రెండే. టికెట్లు ఎప్పుడు సేల్ అవుతాయి అని చెప్పేసి ఫైనల్గా వాళ్ళు టికెట్ రిలీజ్ చేశారు. టికెట్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నారు. ఎందుకంటే టికెట్లు చాలామంది దొరకని వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. వాళ్ళు టికెట్లు అనేవి లిమిటెడ్గానే సేల్కి తీసుకొచ్చారు. అంత ఎక్కువ టికెట్లను కూడా సేల్కి తీసుకురాలేదు. కొన్ని స్టాండ్కి సంబంధించిన టికెట్లు అనేవి తీసుకొచ్చారు. మీ రిమైనింగ్ స్టాండ్స్ అనేవి బ్లాక్ చేసుకున్నారు. అవంతా కార్పొరేట్ బుకింగ్ వాళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చుకుంటారులేండి. అది వేరే మ్యాటరు, దాన్ని వదిలిపెడతాము. ఇప్పుడు ఉన్న స్టాండ్స్ అండ్ టికెట్లు వచ్చేసి వాళ్ళు ఒకటేసారి సేల్కి తీసుకొచ్చినా కానీ అంత ఫాస్ట్గా అయితే ఎట్లా అయిపోయినాయి, వితిన్ మినిట్స్లో అయిపోయినాయి. కొన్ని టికెట్లను మాత్రం వాళ్ళు సేల్కి తీసుకొచ్చారు. ఇది మాత్రం డెఫినెట్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ ఈ టికెట్లు మళ్ళీ రీఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ రిమైనింగ్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు కూడా వస్తాయి. వాళ్ళు ఫేక్ హైప్ అనే ఒక దాన్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు. మళ్ళీ సేమ్ ఏదైతే నావీ యూపీఐ యూజర్లు ఎప్పుడైతే టికెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేసారో వాళ్ళకి ఎట్లా అయితే ఎర్రర్లు వచ్చినాయో మళ్ళీ ఇక్కడ కూడా అంతే. టికెట్లు అక్కడ సీట్స్ అనేవి అవైలబిలిటీ చూపిస్తాయి, బుక్ చేసుకుంటే మళ్ళీ అవి బుక్ కావు, రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసారు. అంటే టికెట్లు అయిపోయినాయి తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది సరిగ్గా పనిచేయలేదు. మళ్ళీ అక్కడ లాగిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఆ టైంలో ఎవరైనా వచ్చి ఆర్సీబీ వాళ్ళ వెబ్సైట్లో లాగిన్ అవుదాం అనుకుంటే వాళ్ళు లాగిన్ కూడా అవ్వలేకపోయారు. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే అయినాయి. ఇక ట్రెండింగ్లోనే ఉంది ఈరోజు ఆర్సీబీ అనేది. ఆర్సీబీ టికెట్ తోటి ఈరోజు ఫుల్గా ట్రెండ్ అయితే అవుతుంది. ఇక ట్రెండింగ్ ఫేక్ హైప్ ఇవన్నీ వేరే లెవెల్లో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ హైప్ ఉన్న వాటికి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు. కానీ టికెట్లు అనేవి సోల్డ్ అయితే అయిపోయినాయి. ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. లిమిటెడ్ సేల్సే వాళ్ళు చేశారు. ఎప్పుడైనా రావచ్చు, రాకపోవచ్చు. రిమైనింగ్ మ్యాచ్ టికెట్లు వస్తాయి. మీరు అవిటి అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.